తెలంగాణ భవన్లో కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏదైతే దాంతోపాటుగా కార్యకర్తల సమావేశం కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఏదైతే ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే అటు ఏదైతే 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి చూస్తే అభ్యర్థులను ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి, ఎలా ప్రచార సరళి ఉండాలి, దాంతోపాటుగా అపోజిషన్ పార్టీలు ఏదైతే మిగతా పార్టీలకు సంబంధించి కూడా పార్టీలకు సంబంధించి ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఇప్పటికే మనము చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్యాడర్లో కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశానికి సంబంధించి కూడా కార్యకర్తల్లో చాలా జోష్గా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే ఈ పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాంతోపాటుగా ప్రచార సరళి ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా ఆయా నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గెలుపు దిశగా ఎలా అడుగులు వేయాలనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క తెలంగాణ భవన్లో ఇప్పటికే మనం జనవరి నుంచి కూడా ఒకసారి గమనిస్తే మాత్రం జనవరి నుంచి కూడా అటు సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అటు పార్లమెంటు ఎన్నికలు ఏదైతే అటు సమీపిస్తున్నటువంటి వేళలో ఇప్పటికే ప్రకటన చేసినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ 3 నెలల కాలంలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యకర్తలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు రైతుల కష్టాలు కావచ్చు, దాంతోపాటుగా వడగళ్ల వాన కావచ్చు, కరెంటు లేని సంబంధించినటువంటి అంశం కావచ్చు, సాగునీరుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఇప్పటికే కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా ప్రజల్లో కూడా అటు ఏదైతే కాంగ్రెస్ పాలన పైన ఒక అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రచార సరళిని మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో అటు తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నాయకులతోటి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ వంశీ. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, అదేవిధంగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి మీ అందరూ కూర్చుంటే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. కూర్చోండి. మరి పార్లమెంట్ అభ్యర్థి మనం ప్రకటించిన తర్వాత మన మొదటి సమావేశం మన కార్యనిర్వాహక అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దీన్ని మరి గౌరవ శాసనసభ్యులను ఒక్కొక్క నిమిషం మాట్లాడమని చెప్పేసి కోరుతున్నాం. ఫస్ట్ మాట్లాడాలి, ఫస్ట్ మాట్లాడాలి. అందరూ దయచేసి సహకరించాలి. కెమెరాలు కొంచెం వెనుకపోతే కొంచెం వెనుక ప్లీజ్. దయచేసి మొత్తం లీడర్స్ కూడా ఈ మన ప్యాసేజ్కి జరగాలి అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసి